నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకు కనిపిస్తోంది. సో దేనికి సంబంధించి అనంటే ఉప్పాడకి సంబంధించి కాకినాడ జిల్లాలో ఒక సమావేశంలో ఉప్పాడ మత్స్యకారులకి సంబంధించి ఏదైతే సముద్ర జలాల్లోని అలాగే ఆ ప్రాంతాల్లోని వ్యర్థాలు ఏవైతే విడుదలవుతున్నాయో వాటికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వ్యర్థ జలాల పైన. దీనికి సంబంధించి రైతులు మత్స్యకారులు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఫలితం కూడా కనిపించలేదు. ఏ రాజకీయ నాయకుల నుంచి కూడా వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ అంటూ దొరకలేదు అని చెప్పి ఈ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఒక సవాల్ కూడా విసిరారాయన, ఒకవేళ దీనికి సంబంధించిన అంశంపై నేను ఎలాంటి చర్యలు తీసుకుని ఈ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేయలేకపోతే ఖచ్చితంగా రాజకీయాలను వదిలేస్తాను అన్నట్లుగా మనకి తెలుస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవము, అసలు సమస్య ఏ రేంజ్ లో ఉంది, అక్కడ మత్స్యకారులు దానికి సంబంధించి ఎలా స్పందించారు, ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని అనే దాని గురించి మనతో పాటు చర్చించడానికి ఈ రోజు మనతో పాటు జనసేన నాయకులు ఆదాడ మోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీరు కూడా చాలా ఉద్యమాల్లో గతంలో పోరాటాలు చేశారు. ఎక్కువగా కూడా గ్రౌండ్ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అనేక రకాల ఉద్యమాలు చేపట్టిన మనిషి మీరు కూడాను. సో మరి మీరేమంటారు మీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి? అసలు మత్స్యకారులకి సంబంధించిన ఇష్యూ ఎలా ఉంది ప్రెసెంట్? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ సవాల్ ఎందుకు వచ్చింది ఆయనకి? రాజకీయమే వదిలేసుకుంటానని ఎందుకన్నారు? సో దీని గురించి కొంచెం సుదీర్ఘంగా బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నమస్కారం అమ్మా. మీకు ఒక మాట చెప్తానమ్మా. ముందుగా నమస్కారం మీకు అందరికి తెలియజేసుకుంటూ చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు అలైట్మెంట్ పీపుల్ లో ఉన్న ఒక వ్యక్తి. రాజకీయ రాజకీయాల్లో సంగతి ఆయనకి కొంత మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏంటంటే మరి ముఖ్యంగా అంటే నేను వాస్తవాలు మాట్లాడతాను. మాట్లాడండి సార్, అది మీ చాయిస్, మీకు టైం ఇచ్చాం, మీ చాయిస్ అది. అంటే ఆయన లైఫ్ మైండ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఎక్కడైనా ఆకలిని కానీ తనకున్న అన్నాన్ని కూడా తీసి పెట్టడానికి చూస్తారు. అదే విధంగా ఆ సమస్య ఏదైతే మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అవనియండి, గిరిజనులు అవనియండి, అందుకనే మన్యం ప్రాంతం మీద ఎలాగైతే రియాక్ట్ అయ్యారు ఆయన, మన్యం ప్రాంతాల్లో ఎలా అయితే అభివృద్ధి లేకుండా ఉన్న దాని మీద ఎంత బాధపడి కొంత రోడ్లు ఒక 70% వరకు రోడ్లు వేయించగలిగాము మన్యం జిల్లా. అదే విధంగా కోస్టల్ కారిడార్ ఏదైతే ఉంది ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 180 ఎకరాల కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం, అద్భుతమైన మత్స్య సంపద ఉంది, మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ కెమికల్ వేస్టేజ్ వల్ల చేపలు చాలా దూరం వెళ్ళిపోతా ఉన్నాయి, ఉండట్లేదు, చచ్చిపోతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఉపాధిని కోల్పోయే పరిస్థితి, ఫుడ్ డెఫిసిట్ వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న చేపలు మేము తినడానికి సరిపోవట్లేదు. మరి ఎక్స్పోర్ట్ ఏం చేస్తాం, అభివృద్ధి ఎలా చెందుతాం అనే దాని మీద ఏదైతే తీర ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇష్టానుసారంగా స్వార్థ రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా కెమికల్ ఫ్యాక్టరీలకి అనుమతులు ఇచ్చేశారు. ఆ వేస్టేజ్ అంతా సముద్ర జలాల్లో ప్యూరిఫై చేయకుండా వదిలేసేయడం వల్ల మత్స్య సంపద అంతా నష్టపోయే పరిస్థితి ఉంది, మత్స్యకారుడు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఉంది. దాన్ని అంతటినీ చూసి విని 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 విసిగిపోయి ఒక కళాకారుడిగా, సాధారణంగా ఒక సోషల్ రిఫార్మిస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అందరూ ఆయన్ని పొలిటీషియన్ అంటారు, కానీ నేనైతే అలా అనుకోను. పొలిటీషియన్ అంటే ఎత్తులు తెలియాలి, ఆ ఎత్తులు చేశారని అంటారు, కానీ అది వాస్తవాలు కాదు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం, అవి వాస్తవాలు కాదు. ఇది పరిస్థితి చూసాం. పరిస్థితి చూసినట్టు ఆయనకు ఒక ప్లేస్ ఉంటుంది అసెంబ్లీ, ఇలా మత్స్య సంపద ఇలా అయిపోతుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీలు తీసేయాలి అని చెప్పి. సో వేలు లెక్క పెడితే కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆ ఫ్యాక్టరీని పూర్తిగా నిర్మూలించాలని ప్రపోజ్ పెట్టాలి, కేబినెట్ తీర్మానం తీసుకోవాలి, గవర్నమెంట్ ఆమోదం తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు రాజీనామా చేస్తానని హెచ్చరిక పంపించాలి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని హెచ్చరిక పంపించాలి.
మత్స్యకారుల సమస్య మత్స్యకారుల పట్ల ఆయనకున్న ప్రేమని, ఆవేదనని ఆయన మాటల ద్వారా చెప్పారు, చేతల ద్వారా ముందుకెళ్లారు. పరిస్థితి అయితే డిప్యూటీ సీఎం గా అసెంబ్లీలో లేకపోతే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన పర్యావరణం అంటే ఆయనకి చాలా ఇష్టం. ప్రకృతిని నాశనం చేసిన వాళ్ళు అది ఊరుకోరు. అవునవును. దానికి ఒక జనరల్ సెక్రటరీని పెట్టారు. ఆయన కూడా పొల్యూషన్ దేని మనం చూస్తారు. ఈ రాష్ట్రంలో ఏవైతే అంతరించుకోకుండా కాపాడే ప్రయత్నంలో మత్స్య సంపదని కాపాడాలి, అరణ్యాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. మరి ముఖ్యంగా పర్యావరణం, వాతావరణం పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకున్నాయనే ఒక ఆలోచనకు వచ్చి మత్స్యకారుల ఆవేదనని తన మాటల ద్వారా తెలియపరిచారు తప్ప ఖచ్చితంగా ఆయన ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అంటే ఆయన అన్నం కూడా జరిగింది ఒక పదవి కోసం కాదు, నేను పదవి ఒక పక్కన పెడితే పదవి అనేది నేను ఏదైనా చేయడానికి నాకు అవసరం కాబట్టి ఒక హక్కు, పదవి అనేది ఉంటే చేతిలో ఒక పవర్ ఉంటుందని తప్ప పదవి కోసం కాదు. ఖచ్చితంగా మీకు న్యాయం చేయలేకపోతే యాజ్ ఏ పొలిటీషియన్ గా, యాజ్ ఏ హ్యూమన్ గా, మీ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నేను చేయలేకపోతే అని ఒక క్యాప్షన్ ని కూడా ఆయన చెప్పారు. ఆయన నార్మల్ గా ఏమి రాజకీయాలను వదిలేస్తానని డైరెక్ట్ గా అనలేదు. మీకు ఒకవేళ చేయలేనట్లయితే ఖచ్చితంగా నేను రాజకీయాన్ని వదిలేస్తాను అని అన్నారు. మరి అంటే చాలా డీప్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని. ఎన్నో రోజుల నుంచి ఆయన దీని మీద పరిశీలించి ఉంటారు. అలాగే మనం గతంలో కూడా చూసాము, సముద్ర తీరంలో కొన్ని షిప్స్ ని సీజ్ చేసిన సందర్భాలు కూడా మనం చూసుకున్నాం. అప్పట్లో నేరుగా ఆయన ఏ ప్రాంతానికైనా నేరుగా వెళ్లి చేయడం కూడా చూసాం. సో మరి అంటే ఇలా రాజీనామా అనేటప్పటికీ పార్టీలోనంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన ఇండిపెండెంట్ గా లేరు అనే విషయం కూడా కొంత దృష్టిలో ఉంచుకోవాలి. సో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇది ఎలాంటి పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది అని అంటారు. ఎందుకంటే ఆయన కూడా ఒక కీలకమైన వ్యక్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ప్రధాని కనుసన్నల్లో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆయనకి సంబంధించి. సో దీన్ని మీరు ఏమంటారు? అంటే మీరు ముందు ఒక మాట అన్నారు, ఇలా అంటే అన్ని తెలిసిన వ్యక్తిగా ఈ డైలాగ్ అనకుండా చేసి చూపిస్తే తర్వాత సంగతి తర్వాత అన్నట్టు అంటున్నారు మీరు. సో అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా అధిక బాబు గారి నుంచి కానీ అలాగే పైనుంచి కానీ ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అంటారా ఈ మాట వలన? పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికప్పుడు వ్యతిరేకించి వాళ్ళు చేసేది ఏమీ లేదు, ఇది పక్క. అలాగని పవన్ కళ్యాణ్ గారు లేకున్నా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాది అనే ఆలోచన కూడా లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ మాట్లాడారు, ఆపుతా ఖచ్చితంగా ఆ వ్యర్థాలను ఆపుతారా అనే కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంది కాబట్టి ఆ మాట అని ఉంటారు. ఇంతకన్నా ముందు ఆయన ఒక కమిటీని దాని మీద చేసి ఈ ఏదైతే తీర ప్రాంతం ఉందో, సుదీర్ఘ తీర ప్రాంతం, ఏదో సముద్ర తీర ప్రాంతం ఉందో దాని మీద కమిటీ చేసి ఇలాంటి ఉప్పాడ ఒకటే కాదండి, ఉప్పాడ ఇక్కడ దివిస్ ఉంది విశాఖపట్నం, దివిస్ కూడా సేమ్. ఒక 3 నెలల క్రితం చేపలు లక్షలాది చేపలు చచ్చిపోయి ఒడ్డుకు వచ్చేసాయి ఇదే విశాఖపట్నం. కాబట్టి తీర ప్రాంతంలో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారుల విభాగం ఉంటుంది. ఆయన పర్యావరణం వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీగా వేసి ఏ ఫ్యాక్టరీలు ఎక్కువ వ్యర్థాలను వెదజల్లుతున్నాయి, సముద్ర తీరం ఎంతవరకు డ్యామేజ్ అవుతుందని దాన్ని లెక్కలు తీసుకొని ఏ ఫ్యాక్టరీలు ముందు ముయ్యాల్సిన అవసరం ఉంటుందో మరి దానికి క్యాబినెట్ ఆమోదం తెలియాలి. తర్వాత పర్యావరణం పూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతుల్లో ఉంది కాబట్టి ఏవో నోటీసులు ఇచ్చి ఏవో ఆపుతారేమో చూడాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో ఉన్నామని బలంగా నమ్ముతున్నారు, ఆయన అధికారంలో ఉన్నామని బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఆయన మాట అనగలరు ఖచ్చితంగా ఆపుతానని. చూద్దాం, లెట్ us wait and see ఏం జరుగుతుందని. రైట్, మీరు అన్నట్టుగా నిజంగానే అంటే ఎలాగూ వారం రోజుల పాటు దీనికి సంబంధించిన నివేదికలు రెడీ చేసుకోవాలి. అలాగే అధికారులకి సంబంధించి మొత్తం సమాచారం అంతా సేకరించుకోవాలి. దాని తర్వాత మీరు అన్నట్టుగా ఇదంతా క్యాబినెట్ లో చర్చ జరపాల్సి ఉంటుంది. సో క్యాబినెట్ నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్న తర్వాత ఫర్దర్ స్టెప్స్ కళ్యాణ్ గారు తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా ఆయనకు ఒక ఇంటెన్షన్, అంటే నేను చేయగలను, ఖచ్చితంగా
ఇది ఖచ్చితంగా చేస్తాను, మత్స్యకారులకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఇంటెన్షన్ ఆయనకి 100% లోపల ఉంటుంది. సో దీంతో ఆయన ఛాలెంజ్ విసిరారని మీరు చెప్పిన మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. మోహన్ గారు. అవును. రైట్ మోహన్ గారు, చూద్దాం మరి ఎన్ని రోజులు, దాదాపు 100 రోజుల పాటు టైం పడుతుందని కూడా ఆయన అన్నారు. సో ఈ 100 రోజుల్లోన ఎంతవరకు ఆయన మత్స్యకారులకు న్యాయం చేయగలుగుతారు, ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకుంటారు అన్న దాని గురించి వెయిట్ చేయాల్సింది. థ్యాంక్ యూ సార్.